అది నన్ను షాక్ కి గురిచేసింది. ధనుష్ పై నయన్ విమర్శలు. నయనతార జీవితం ఆధారంగా నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ ఫిలిం తెరకెక్కిన విషయం అందరికీ తెలుసు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించింది. నయనతార కెరీర్ కి మొదలు వివాహం వరకు అన్ని అంశాలను ఇందులో చూపించనున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీలో నానం రౌడీదాన్ పాటలు వినియోగించుకోవడానికి ఆ సినిమా నిర్మాత ధనుష్ అవకాశం ఇవ్వలేదు. ఇందుకు గాను ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వ్యవహారం పైన నయనతార ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. 3 పేజీల నిడివి ఉన్న సుదీర్ఘ నోటీసులను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఇందులో ఆమె పలు విషయాలను ప్రస్తావించారు. తండ్రి దర్శకుడైన సోదరుడి సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి తాను ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుందని నయన్ తెలిపారు. తన జీవితం ఆధారం చేసుకుని రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం సినీ ప్రియులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ డాక్యుమెంటరీని రూపొందించామని నయనతార తెలిపారు. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతోందన్నారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన నానం రౌడీదాన్ డాక్యుమెంటరీలో భాగం కాకపోవడం చాలా బాధాకరమన్నారు నయనతార. నానం రౌడీదాన్ సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం తన హృదయాన్ని ముక్కలు చేసిందని నయనతార అన్నారు. వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం కోసం మీరు ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరమంటూ నయనతార ఆవేదన వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే పంపించిన లీగల్ నోటీసులు షాక్ కి గురి చేశాయని నయనతార రాసుకొచ్చారు. అందులో 3 సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు దాదాపు 10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరమంది. సినిమా విడుదలై 10 ఏళ్లు దాటుతున్న ఒక్క మనిషి ప్రపంచం ఎదుట ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారంటూ నయన్ ప్రశ్నించారు. ఈ లేఖలో నేను ఓ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలను అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి అని ఆమె ధనుష్కు సలహా ఇచ్చారు. ఇతరుల స్టోరీల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం. మీరు కూడా దీనిని చూడండి. అలా అయినా మీకు మనసు మారచ్చు. ప్రేమను పంచండి. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా దీనిని చూపించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ నయనతార సుదీర్ఘంగా రాసుకొచ్చారు. మరి నయన్ చేసిన పోస్టు పైన ధనుష్ స్పందిస్తారో లేదో చూడాలి. ఒకవేళ స్పందిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేదే ప్రస్తుతం ధనుష్ అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.